ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పేషెంట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. సిద్దిపేటలో కొత్తగా ప్రారంభించిన 1000 పడకల ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. వైద్యులు అందుబాటులో లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 100 కోట్ల వ్యయంతో ఆసుపత్రులు నిర్మించి తమను ప్రైవేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు దంత వైద్యులు డాక్టర్ సుధీర్, డాక్టర్ వనితలు ఉండగా తరచూ గైర్హాజరు అవుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదేనా పేషెంట్ల పట్ల వ్యవహరించాల్సిన తీరు అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర దంత వైద్యుల సంఘం ప్రెసిడెంట్ నేను. అయితే ఇక్కడ మన సిద్దిపేట మెడికల్ కాలేజ్లో జరుగుతున్న సంఘటనలను చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, మొదటిది ఏంటంటే ఇక్కడ ఉన్న దంత వైద్యుల్లో ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఒకరు కాంట్రాక్ట్ బేసిస్లో డాక్టర్ సుధీర్ అని ఉంటాడు, తర్వాత రెగ్యులర్ బేసిస్లో డాక్టర్ వనిత అని ఉంటుంది. అయితే వీళ్ళిద్దరు కూడా అంటే పేషెంట్లను ఇబ్బందులకు గురి చేయడము, ఎట్లా అంటే రెగ్యులర్గా రాకుండా సంతకాలు పెట్టేసి రిజిస్టర్లో సంతకాలు పెట్టేసుకోవడం, ఒకేసారి వచ్చి పేషెంట్స్ తిరిగి వేసారి విసిగిపోయి వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఏవి అందుబాటులో లేవు. యాక్చువల్గా మెటీరియల్స్ లేకనా మరి ఏదో పరిస్థితి ఏంటో కానీ చిన్నవి అంటే ఎక్స్ట్రాక్షన్స్ అట్లాంటి ఫిల్లింగ్స్ కానీ చేయవచ్చు వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యులుగా. అవి కూడా చేయకుండా పేషెంట్స్ని ఇబ్బందులకు గురి చేయడము, పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే దంత వైద్యం కోసము వాళ్ళు ఇంత దూరం రావడము, ఇక్కడికి వచ్చాక ఎవరు డాక్టర్ లేడని చెప్పడము, ఆ సంఘటనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా రియంబర్స్మెంట్ ఉన్న ఉద్యోగులకు మాత్రం చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాళ్ళకి ఏంటంటే రియంబర్స్మెంట్ తీసుకోవాలంటే ఒక ఓపీ స్లిప్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చి. ప్రభుత్వ దంత వైద్యుని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర దంత వైద్యుల సంఘం ప్రెసిడెంట్ నేను. అయితే ఇక్కడ మన సిద్దిపేట మెడికల్ కాలేజ్లో జరుగుతున్న